హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు పల్లెటూరులో దొరికే ఒక చిన్న పండుగను తెలియజేస్తాను. ఈ పండు పేరు పరిక పండు అంటారు. ఇక్కడ చూస్తున్నారుగా, ఈ చెట్టు ఆకులు ఎలా ఉంటాయంటే కరివేపాకు చెట్టు మాదిరిగా ఉంటుంది ఇది. కానీ దీనికి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. ఇక్కడ చూడండి, చిన్న చిన్న కాయలు ఇవి. బాగా మగ్గిన కాయలు నల్లగా ఉంటాయి, లేతకాయలు కొద్దిగా పచ్చగా ఉంటాయి. చూడండి, ఇలా ఉంటాయి చెట్లు. చెట్టు చాలా పెద్దగా పెరిగిపోయింది. ఈ చెట్ల మధ్యలో వేప చెట్లు ఇవన్నీ చాలా పెరిగిపోయినాయి. ఇది ఎస్పెషల్లీ చేల గట్ల మీద కొద్దిగా గుట్టల్లో ఉంటుంది చెట్టు. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఈ కాయలు తినడానికి కొద్దిగా స్వీట్గాను కొద్దిగా వగరగాను ఉంటాయి. ఇక్కడ చూడండి కాయలు. ఈ కాయలు ఎస్పెషల్లీ మనకు సంక్రాంతి సీజన్లో మాత్రమే కనబడతాయి, మరి ఏ సీజన్లోనూ కనబడవండి. ఇవి ఈవెన్ టౌన్లలో కూడా చాలా తక్కువ కనిపిస్తాయి. అంటే షాపుల్లో కూడా చాలా తక్కువగా ఉంటాయి ఇవి, ఎందుకంటే వీటి పంట చాలా తక్కువగా ఉంటుంది. సో కొద్దిగా సెమీ అర్బన్ లైక్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇలాంటి వాటి చోట్లలో కొద్దిగా దొరుకుతాయి. అంటే పల్లెటూళ్ళకి దగ్గర ఉన్న సిటీల్లో మాత్రమే కనపడతాయి ఇలాంటి కాయలు. మెయిన్గా ఇట్లా లైక్ హైదరాబాదు ఇట్లా వాటి సిటీల్లో అంత పెద్దగా కనపడమండి కాయలు. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. ఇవి సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఇంట్లో. ఇలాంటి చెట్లు మీ ఊర్లో కూడా ఉంటే డెఫినెట్గా మీరు కాయలు తెంపుకొని హ్యాపీగా తినండి. హెల్త్కి చాలా మంచిదండి ఈ సీజన్లో. అంటే పల్లెటూరులో నివసించే వాళ్ళకు ప్రకృతి వలన ఉంటాయి ఇలాంటి కాయలన్నీ కూడా. ఇక్కడ చూడండి, మీ ఊర్లో కూడా ఇలాంటి కాయలు ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి చేసేస్తున్నారు అనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.